హేమ గారు బాగున్నారా? హాయ్ అన్న, బాగున్నామన్నా. మీరు బాగున్నారా? బాగున్నామా. యాక్చువల్ మీరు ఎక్కడ ఉండమో కాల్ చేసి ఎక్కడ ఇప్పుడు ఉన్నది, మీరు ఎక్కడ ఉన్నారు? మేము ప్రస్తుతం ఉండేది సౌత్ కొరియాలో ఉంటామన్నా. సౌత్ కొరియా. ఓకే. ఆ, ప్రాపర్ మనది ఇక్కడ ఏపీయా? ఆంధ్ర, ఆంధ్ర. ఓకే అన్నమయ్య డిస్టిక్, రాయచోటి. ఓకే ఓకే. మీరు సౌత్ కొరియా నుండి మన స్కార్లో జాయిన్ అయ్యారు కదా అక్కడ నుండి? అవునన్నా. ఓకే. మీరు స్కార్లో జాయిన్ అవ్వడానికి ముఖ్య కారణం ఏంటమ్మా? దేనికోసం జాయిన్ అయ్యారు? స్కిల్స్ కోసమా, ఎర్నింగ్ కోసమా? ఆ స్కిల్స్ నేర్చుకుంటూ మనీ కూడా అర్న్ చేసుకున్నాము. ఇంట్లోనే ఖాళీగా పిల్లలు స్కూల్కి వెళ్ళినప్పుడు ఇంకా ఏదో ఒకటి మనం నేర్చుకుంటే తర్వాత ఇండియాకి వచ్చినప్పుడైనా మనకు స్కిల్ అనేది ఉపయోగపడతాయి. Yes. ఇంట్లో కూర్చొని అయినా చేసుకోవచ్చు, మనం మనీ అనేది అర్న్ చేసుకోవచ్చు కాబట్టి అందుకని జాయిన్ అయ్యాను. ఓకే అమ్మా. ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది స్కార్లో జాయిన్ అయిన తర్వాత? ఎట్లా అనిపిస్తుంది? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? జాయిన్ అవ్వకముందు ఏమో తెలియదు అనుకున్నాం, కానీ జాయిన్ అయిన తర్వాత ఓకే మనం కూడా ఇంట్లో కూర్చొని మనీ అర్న్ చేసుకోవచ్చు. మన టైం మనకి ఎప్పుడైతే టైం కుదరతాదో అప్పుడు చేసుకోవచ్చు. ఓకే మాకు 2 పిల్లలు ఉన్నారు, వాళ్ళని చూసుకుంటూ నేను ఖాళీ టైంలో ఖాళీ ఉన్నప్పుడు మాత్రం ఈ స్కార్వీలో స్కిల్స్ నేర్చుకుంటూ మనీ అనేది అర్న్ చేసుకుంటున్నాను. అలాంటి మీరు యూట్యూబ్ లో కూడా ఎంటర్ప్రీనర్ చేస్తున్నారు. అలా యూట్యూబ్ లో మీకు సబ్స్క్రైబర్ చాలా మంది ఉన్నారు. పర్సనల్ యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది, నేను దాన్ని కూడా హ్యాండిల్ చేసుకుంటున్నాను. దాంట్లో కూడా ఇన్కమ్ అనేది వస్తుంది. దానికి కూడా ఉపయోగపడింది నాకు ఈ స్కార్వీ అనేది. ఇప్పుడు చాలా మంది మన తెలంగాణ ఏపీలో ఉన్న వాళ్ళు ఏంటంటే భయపడుతున్నారు, అన్న నిజంగా మనం చేయొచ్చు అన్నా లేదా అని చాలా మంది భయపడుతున్నారు. మీరు ఒక స్టెప్ ముందుకేశారు. సౌత్ కొరియాలో ఉండి కూడా మీకంటూ ఒక గోల్ ఉంది, ఏముంది కదా. మనలో చాలా మందికి ఏం చెప్పాలనుకుంటారు మీరు ఇంకా భయపడే వాళ్ళకి? అసలు భయపడిన అవసరమే లేదు. చాలా మంది అడుగుతుంటారన్న, నన్ను కూడా చాలా మంది అడిగారు ఇది రియల్ ఫేకా, ఎందుకు మనం జాయిన్ అవ్వాలా వద్దానంటే అస్సలు భయపడిన అవసరం లేదు. మీరు చెక్ చేసుకోవచ్చు. స్కార్వీ డిజిటల్ అకాడమీ అని మీరు చెక్ చేసుకుంటే అది మీకు మొత్తం వస్తుంది అనమాట. ఇది జెన్యూన్ కంపెనీ, హ్యాపీగా జాయిన్ అవ్వచ్చు. మనము ఇంట్లో ఉండి కూడా మనీ అర్న్ చేసుకోవచ్చు. భయపడిన అవసరమే లేదు ఎవరు అని. ఓకే. మీరు ఇప్పుడు జాయిన్ అయిన తర్వాత స్కిల్స్ ఇంప్రూవ్ అవుతున్నాయమ్మా? ఎట్లా అంత ఓకే కదా? బాగుందన్న, నేనైతే నేర్చుకుంటున్నాను. నా యూట్యూబ్ ఛానల్ కూడా నాకు తెలియనివి ఇవన్నీ తెలిసిన లాగానే ఉంటాయి. కానీ వన్స్ మనము అక్కడికి వచ్చి చూస్తే తప్ప ఇవన్నీ మనకు తెలియదా. ఇప్పుడైతే నేను చాలా నేర్చుకున్నాను. నేను యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్నాను కానీ నాకు చాలా తెలియదు. అసలు ఇన్స్టాగ్రామ్ లో కూడా నేను పోస్ట్ అయితే ఎప్పుడు పెట్టేదాన్ని కాదు, రీల్స్ కూడా చేసేదాన్ని కాదు. నేను ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో కూడా రీల్స్ చేసుకున్నాను. నాకు ఫాలోవర్స్ కూడా చాలా మంది ఉన్నారు ఇన్స్టాగ్రామ్ లో కూడా. అవునమ్మా. ఇప్పుడు చాలా నేర్చుకున్నాదంతా. చాలా మంది యూట్యూబ్ లో ఒక వీడియో ఒకరిద్దరు స్కార్వీ ఫేక్ అని పెట్టారమ్మా. వాళ్ళు మెయిన్ ఎందుకు పెట్టారు ఒకసారి మీకు తెలిసి ఉంటుంది, మీరు యూట్యూబ్ చేస్తారు కదా. వాళ్ళకు సబ్స్క్రైబర్స్ ఎక్కువ లేరు. వాళ్ళు స్కార్వీ ఫేక్, అసలు ఏం తెలియకుండా ఫేక్ జెన్యూన్ కాదని ఒక ఇద్దరు ముగ్గురు వీడియోస్ పెట్టారు. వాళ్ళని చూసి చాలా మంది భయపడుతున్నారు. వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటారు? అలాంటి వాళ్ళని మనం నమ్మినామంటే అది మన నమ్మకం మీద ఉంటుందన్న. మనం నమ్మి ముందు స్టెప్ మనం ముందుకు వేస్తేనే మన లైఫ్ అనేది ముందుకు పోతుంది. అలాంటి వాళ్ళు వెనక్కి తీసే వాళ్ళు చాలా మంది ఉంటారు మనకి. ఎవరైనా కానీ ఫేక్ అనేది తొందరగా నమ్ముతారు, నిజం తొందరగా నమ్మరు. కాబట్టి అలాంటి మనం 1-2 వీడియోలు చూసి మనం మోసపోవడం చాలా ఉన్నాయి కదా మనకి. ఇప్పుడు మీరు గూగుల్లోనే సెర్చ్ చేసుకోవచ్చు, లేదా యూట్యూబ్ లో సెర్చ్ చేసుకోవచ్చు, లేదా ఇన్స్టాగ్రామ్ లో సెర్చ్ చేసుకోవచ్చు స్కార్వీ ఎలాంటిది అని. మీకు ఆటోమేటిక్ గా తెలుస్తుంది కదా. లేదంటే చాట్ జీపీటీని కూడా అడగచ్చు కదా. ఇంకా ఇద్దరు గుర్తు పెట్టారు కదమ్మా. ఇక్కడ ఏంటంటే మనం ఫస్ట్ చూడాలి అక్కడ ఏంటి గవర్నమెంట్ సర్టిఫికేట్స్ ఉన్నాయి, అన్ని ఉన్నాయి. కొన్ని వందల మంది, వేల మంది చేస్తున్నారు స్కార్వీలో. వాళ్ళందరూ కూడా డబ్బులు పెట్టి ఇక్కడ జాయిన్ అయ్యి కోర్సు నేర్చుకుని డబ్బులు సంపాదించుకుంటారు. ఇంకా కొంతమంది ఏంటంటే ఆలోచిస్తున్నారు, అన్న నిజంగా నమ్మొచ్చా నమ్మొద్దా అని. ఇప్పుడు ఏంటంటే యూట్యూబ్ లో కొంతమంది సబ్స్క్రైబర్ పెరగడానికి, వ్యూస్ రావడానికి కొంతమంది మనకి ఏంటంటే స్కార్వీ ఇప్పుడు గ్రో ఉంటుంది, మంచి తెలంగాణ ఏపీలో ట్రెండింగ్ లో ఉంది కాబట్టి కొంతమంది చేస్తారు. ఈ కంపెనీ గురించి మనం నెగిటివ్ గా ప్రచారం చేస్తే మన ఛానల్ కి సబ్స్క్రైబ్ వస్తారు, వ్యూస్ వస్తాయని కొంతమంది చేస్తారు. అది చాలా మందికి తెలియక ఏంటంటే నిజం అని పట్టించుకుంటారు. చాలా మంది అనుకుంటారు నిజం అని. అది వాళ్ళు ఆ యూట్యూబ్ లో అక్కడ వాళ్ళు చూసిన దగ్గర వాళ్ళు స్కార్వీ గురించి ఏమైనా జాయిన్ అయ్యి చేశారా లేదా అనేది మనం అన్ని వీడియోస్ చూస్తేనే అక్కడ తెలుస్తుంది వాళ్ళు చెప్పింది రియలా లేదా అని. నేను చూశాను, 2-3 వీడియోస్ చూశాను. ఒకటో పెట్టారు. అసలు వాళ్ళ స్కార్వీ అంటే స్కార్వీ స్పెల్లింగ్ రావట్లేదు, అలా ఏం కోర్స్ ఉంటే అవే చెప్పడం రావట్లేదు. వాళ్ళకి ఏదో ఛానల్ ఏదో ఇంప్రూవ్ చేసుకోవాలని పెట్టారని నాకు అప్పుడే అర్థమైంది. చాలా మంది మనలో కూడా అదే చెప్పాను నేను ఆల్రెడీ. అలాంటివి నమ్మి మనము మన స్కిల్స్ మనం నేర్చుకొని మనీ అర్న్ చేసుకున్నాం. అలాంటివి నమ్మి మనము మోసపోవడం కాదు. ఇక్కడ బెస్ట్ ఉంటుంది మనకి. స్కార్వీలో జాయిన్ అయితే మన లైఫ్ మనం ముందుకు తీసుకెళ్లొచ్చు. మనం ఇంట్లోనే కూర్చొని మన పిల్లల్ని చూసుకొని హ్యాపీగా చేసుకోవచ్చు. ఇప్పుడు ఎవరైనా కానీ గవర్నమెంట్ వాళ్ళు కానీ వాళ్ళ సైడ్ ఇన్కమ్ కోసం జాయిన్ అవ్వచ్చు. ప్రాబ్లం అయితే ఇక్కడ ఏం లేదు. అవునమ్మా. మీరు మెయిన్ గా హౌస్ వైఫ్ ఏం చెప్పాలనుకుంటారు? ఇక్కడ నేనేమైతే చెప్తానంటే ఎవరైనా కానీ హ్యాపీగా జాయిన్ అవ్వచ్చు. ఇది ఫేక్ కాదు, రియల్.
Yes. మీరు జాయిన్ అయిన తర్వాత మీకు జాయిన్ కాకముందు ఒక ఒపీనియన్ ఉంటుంది, కానీ వన్స్ జాయిన్ అయ్యారంటే గనా మీరు ఇన్ని రోజులు ఎందుకు మిస్ చేసుకున్నాను అనిపిస్తుంది. నేను కూడా నా ఎగ్జాంపుల్ నేనే ఉన్నా. నేను 10 years నుండి జాబ్ చేస్తున్నాను. నాకు లాస్ట్ 2 years బ్యాక్ స్కిల్స్ గురించి వేరే కంపెనీలో, ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కార్వి కంటే ముందు వేరే కంపెనీలో చేశాను. నేను ఆ 10 years ఒక జాబ్ మీద ఎందుకు టైం వేస్ట్ చేశాను, ఈ స్కిల్స్ నాకు ఎప్పుడు తెలుసుంటే ఇప్పటికీ ₹1 కోటి సంపాదించాను నేను ఫీల్ అయితే డైలీ. ఇప్పటికీ స్కార్విలో 4 months అవుతుంది వేరే కంపెనీ చేసిన. ఇప్పుడు స్కార్విలో వచ్చిన తర్వాత ఇప్పటికి నియర్ బై 10 lakhs చేశాను. ఇదేదో నేను జాబ్ మీద పెట్టే బదులు ఎఫెక్ట్స్ ఈ స్కిల్స్ మీద పెడితే ఇప్పటికి మంచిగా కోటీశ్వరం అవుతుంది. నేను కూడా ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా మనకి ఇక్కడ ఏఐకి సంబంధించిన ట్రెండింగ్ స్కిల్స్ అడుగుతున్నారు కాబట్టి అవి కూడా చాలా బాగా ఉపయోగపడతాయి. జాబ్ చేసుకునే వాళ్ళకి కూడా ఉపయోగపడతాయి. ప్రతి ఒక్కరికి కావాలి కదా ఇప్పుడు స్కిల్స్ ఉండాలి. ఇప్పుడు రీసెంట్ గా నిన్న మొన్నలో మన ఒరాకిల్ లో 30,000 ఎంప్లాయీస్ తీసేసారు. ఎందుకంటే వాళ్ళకు ఎంప్లాయీస్ స్కిల్స్ లేకనో లేకపోతే కంపెనీలో బడ్జెట్ కొన్ని ఉంటాయి కదా, అట్లా తీసేస్తున్నారు. మనకంటూ ఒక స్కిల్ నేర్చుకుంటే మన ఇంట్లో ఉండి కానీ ఎక్కువ ఉన్న స్కిల్ నమ్ముకుంటే అఫ్లైన్ మార్కెట్ చేసుకోవచ్చు, ఫ్రీలాన్సింగ్ చేసుకోవచ్చు, మన ఇంటికాడ ఉంటే ప్రతి ఒక్కరు చేసుకోవచ్చు. ఒక బిజినెస్ పెట్టుకునే బిజినెస్ చేసుకోవాలన్నా కానీ మనకు బాగా ఉపయోగపడుతుంది. అదే చాలా మంది బాగుంటుంది. అదే చాలా మంది తెలియక ఏంటంటే ఇంకా డౌట్స్ పడతా ఉన్నారు. వాళ్ళ కోసం మీరు లాస్ట్ ఏం చెప్పాలనుకుంటారు? చదువుకున్న వాళ్ళు కూడా ఇంకా డౌట్ పడుతున్నారు. చదువుకున్న వాళ్ళు డౌట్ పడడంలో ఎవరైనా కానీ, ఎందుకంటే నిజం ఎవరు తొందరగా నమ్మరు. మీరు చూడండి, ఒకటి కాకపోతే 2-3 వీడియోలు అయినా చూడండి, చాలా సార్లు సెర్చ్ చేయండి. ఇది ఫేక్ కాదు, రియలే. కాబట్టి మీరు హ్యాపీగా జాయిన్ అవ్వచ్చు. జాయిన్ అయ్యి ఇక్కడ మీరు మనీ కూడా అర్న్ చేసుకోవచ్చు. మీ స్కిల్, మీ నాలెడ్జ్ ని కూడా పెంచుకోవచ్చు. ప్రాబ్లం అయితే ఏం లేదు. ఫైనల్ గా హ్యాపీగా జాయిన్ అవ్వండి. ఫైనల్ గా నేను ఇచ్చే ట్రైనింగ్స్ గానీ గైడెన్స్ అర్థమవుతున్నాయమ్మా మీకు? చాలా బాగా ఉపయోగపడుతున్నాయి. చాలా బాగా అర్థమవుతుందన్న మీరు ఇచ్చే గైడెన్స్ గానీ. ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ పర్సనల్ గా మీకు మెసేజ్ చేసినా, కాల్ చేసినా మీరు బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అలా కొంతమంది కూడా చాలా మంది అలా ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా ముందుకు రారు. మీరైతే చాలా బాగా చేస్తారు. ఇంకా చాలా బాగుంటుంది. చాలా మంది అన్న మీరు ఇంత ఎర్న్ చేస్తున్నారు కదా, మీకు టైం ఉంటుందా? మీరు ఒక జాబ్ చేస్తున్నారు, ఆయన ఇంట్లో పిల్లల్ని చూసుకుంటారు, తర్వాత మీరు ఇక్కడ కూడా చేస్తున్నారు కదా, మాకు టైం ఇస్తారా, మాకు ట్రైనింగ్ ఇస్తారా? చాలా మంది డౌట్ పడుతున్నారు. వాళ్ళకి ఏం చెప్పాలి? ట్రైనింగ్ ఇస్తారంటే ఎందుకు? ట్రైనింగ్ ఇస్తున్నారు కాబట్టి మీ దగ్గర ఇంతమంది జాయిన్ అయ్యాము. మేము కూడా మీతో పాటు అర్న్ చేసుకుంటున్నాము. హ్యాపీగా ట్రైనింగ్ ఇస్తారు. వాళ్ళకి టైమింగ్ లేకపోయినా ఖచ్చితంగా మన కోసం టైం స్పెండ్ చేసి వాళ్ళు ట్రైనింగ్ అనేది మీరు ఇస్తారన్న మాకు. మీరు ఇలానే మాకు ట్రైనింగ్ ఇవ్వాలి, మేము కూడా మీతో పాటు అర్న్ చేసుకోవాలని అయితే మేము కూడా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అమ్మా, వన్స్ అగైన్ మీకు థ్యాంక్ యూ. ఎందుకంటే సౌత్ కొరియాలో ఉండి కూడా మీకు చేయాలని పట్టుదల ఉందంటే చూడండి, అట్లా ప్రతి ఒక్కరికి ఉంటే సక్సెస్ అవుతారు లైఫ్ లో. మనకంటూ ఏదో ఒకటి పట్టుదల ఉండాలి. ఎందుకంటే మన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కానీ ఏదన్నా మనకు తెలిసి కాబట్టి మనం అంటూ ఏదో టైం ఉంటుంది మనకు. ఆ టైం యూజ్ చేసుకుని ఒక స్కిల్ నేర్చుకుంటే కంపల్సరీ సక్సెస్ అవుతారు. అయినా ఎగ్జాంపుల్ నేను ఉన్నాను, చాలా మంది ఉన్నారు కాబట్టి మీకు యాక్సెప్ట్. ఎందుకంటే మీరు సౌత్ కొరియాలో అక్కడ ఉండి కూడా మీకు నేను పెట్టే టైమింగ్స్ 7 to 8 పెట్టినప్పుడు మీకు అక్కడ 10 to 11 అవుతుంది. ఆ టైంలో కూడా ట్రైనింగ్ లో జాయిన్ అయ్యి ఓపికతో వింటున్నారు. అండ్ నా టీం కూడా మీరు పర్సనల్ అమ్మ ట్రైనింగ్ ఇవ్వాలంటే ట్రైనింగ్ కూడా ఇస్తున్నారు. థ్యాంక్ యూ అమ్మా మీకు కూడా. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ అమ్మా. ఓకే.